జిల్లా సహాధ్యక్షురాలు లీలా నా పేరు. మరి ఇప్పటిదాకా దాదాపుగా నెల రోజుల నుంచి బదిలీలు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది. ఇప్పటిదాకా షెడ్యూల్ విడుదల చేయలేదు. మరి దీనిలో భాగంగానే సర్ప్లస్ డెఫిషియెంట్ పోస్టులు మీకు చెప్తామని చెప్పారు. దానికి సంబంధించిన లిస్టులో ఇంకా క్లారిటీ రాలేదు. చాలాసార్లు అసోసియేషన్తో మీటింగులు జరిగినాయి, కానీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది. గతంలో 7 రకాల పాఠశాలలు అయితే ఇప్పుడు 9 రకాల పాఠశాలలు అయినాయి తప్పితే ఏ టీచర్ కూడా సాటిస్ఫాక్షన్తో లేదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అనేవి మా ఉద్యోగంలో ఒక భాగం. అలాంటి ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలని అనుకున్నాము. గతంలో మేము మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి అని అడిగాము. 21లో బాగా ధర్నాలు చేస్తాం. అయినప్పటికీ వెబ్ కౌన్సిలింగ్ అన్నారు. మీ ఇష్టం వచ్చిన స్థానాలు పెట్టుకోమంటున్నారు. మా ఇష్టం వచ్చినవి కాదు కదా, ఇప్పుడు ఏం పెట్టుకోవాలో ఏం జరుగుతుందో అనేది ఒక క్లారిటీ లేదు. మరి 117 జీవోను రద్దు చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే ఉందో 3-4-5 తరగతులను తీసుకొచ్చి హై స్కూల్లో కలిపారు. ఇప్పుడు రద్దు చేస్తున్నాం అని రద్దుకు సంబంధించింది ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పి ఆ తరగతులను వెనక పంపించడం జరిగింది. మాకు సంబంధించి మా పాఠశాల అయితే పెనగంచిపురం గర్ల్స్ హై స్కూల్ అయితే పిల్లలు అసలు మేము వెళ్ళం టీచర్ గారండి ఈ స్కూల్ నుంచి ఆయన పేరెంట్స్ మాతో గొడవ పడితే, బాబు ఇది గవర్నమెంట్కి సంబంధించిన రోలు చాలా వ్యతిరేకత వచ్చింది సార్, అలాంటి వ్యతిరేకతను మేమేం చేయలేని పరిస్థితి. అంటే చూడండి, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, పిల్లల్ని తెచ్చుకోవడం పోయి పిల్లల్ని తీసుకెళ్ళి వేరే స్కూల్కి అప్పచెప్పడం. అట్లాగే యూపీ స్కూల్స్ ఉన్నాయనుకోండి, యూపీ స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా పక్కన ఉన్న హై స్కూల్స్ కలపడం. 9 రకాల పాఠశాల అనే పేరుతో అదొక రకం ఒక పేరు పెట్టి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కలిపితే ఒక మంచి స్కూల్ని డిస్టర్బ్ చేయడమే కదా. అక్కడ ఉన్న పిల్లల్ని కలపడంతో పాటుగా అక్కడ ఉన్న పోస్టులు కూడా సర్ప్లస్ కింద చూపించి మరి మమ్మల్ని అందరినీ కూడా గాడిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అసలు ఏం తెలియదు. ఇంకా డిఓ పూలు అంటున్నారు, కాసేపు డిఓలకి క్లారిటీ లేదు. డిఓలకు ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. పైనుంచి ఏది వస్తే వాళ్ళు చేస్తారు తప్పితే వాళ్ళు కూడా క్లారిటీ లేదు. సో ఈ రకమైన పరిస్థితి వస్తే దీనికి తోడుగా మొన్న మీ పాఠశాలని పర్యవేక్షిస్తాం స్పెషల్గా ఇచ్చారు. పర్యవేక్షణ అనేది ఎప్పుడు మాపై ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షణ అవసరం లేదు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో పర్యవేక్షణ పేరుతో మా మీద చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. బీఆర్టీఎస్ రోడ్లో ధర్నా చేశామని చేశామని పోరాటాలు. సో దానిలో భాగంగానే పర్యవేక్షణ చేస్తాము. మీకు ట్రాన్స్ఫర్కి సంబంధించి మేము ఒకటి అడిగితే వాళ్ళు వేరే రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మాకున్న ఇవాళ ధర్నాకు సంబంధించి మరి యూపీ స్కూల్స్ని కొనసాగించాలి, 117 జీవోను రద్దు చేయాలి. మరి ఉపాధ్యాయులందరికీ కూడా వెంటనే ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ ఇచ్చి తగు పాఠశాలలో వారిని నియమించాలి. లేదంటే ఈ ధర్నా ఉధృతం అయ్యి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి దారితీస్తూ చెప్పండి.